బ్రేకింగ్ న్యూస్ తాడిపత్రిలో టీడీపీ వైసీపీ పోటాపోటీ కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఎంఆర్ఓలకు వైసీపీ వినతి పత్రాల కార్యక్రమం చేపట్టనుంది. తాడిపత్రి వైసీపీ ఆఫీసు నుంచి రెవెన్యూ ఆఫీస్ వరకు ర్యాలీగా తీయనున్నారు. ఇక అదే టైంలో ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాలకు షెడ్యూల్ చేసుకున్నారు. ఒకే టైంలో రోడ్లపైకి ఇరు పార్టీల కార్యకర్తలు వస్తుండటంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఉద్రిక్తతలు చోటు చేసుకోకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. దీంతో పెద్దారెడ్డి వ్యూహం మార్చారు. తాడిపత్రిలో జరగాల్సిన మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ప్రజా ఉద్యమ కార్యక్రమాన్ని యాడికి మండలానికి మార్చారు. పోలీసుల అనుమతితోనే ఈ మార్పులు చేశామన్నారు పెద్దారెడ్డి. ఇక పెద్దారెడ్డి ఇంటి వెనుక ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి కార్యక్రమం ఏర్పాటు చేశారు. దీంతో పోలీసులు పెద్దారెడ్డి ఇంటికి వెళ్లారు. ఆయన బయటకు రాకుండా అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులతో పెద్దారెడ్డి వాగ్వాదానికి దిగారు. అనుమతి ఇచ్చి ఎందుకు అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉన్న పరిస్థితులను బట్టి మేము చోట మీకు చెప్పినాము, చేసుకుంటున్నారు, బాగానే ఉంది. నేను నిన్న అడిగినా క్లియర్ గా, సార్ ఎట్లా సార్ ఎప్పుడు పడితే ఎప్పుడు ఎట్లా అంటే యాడికిలో చేసుకోండి నేను చెప్తాను, యాడికిలో చేసుకుంటాను నేను గో అయింది అని చెప్తాను. చెప్తాను కదా మేము ఇంప్లిమెంట్ చేసి తాడిపత్రిలో నెలకొన్న పెద్దారెడ్డికి అలాగే పోలీసులకి మధ్య వాగ్వాదాన్ని మనం చూస్తున్నాం బిగ్ టీవీ స్క్రీన్ పైన. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి యోగానంద్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. యోగానంద్, మనం చూస్తున్నాం పోలీసులు అనుమతి ఇచ్చారు, యాడికి మండలం దగ్గర చేసుకోవచ్చు అని చెప్పి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ర్యాలీకి సంబంధించవచ్చు, దానికి సంబంధించిన మొత్తాన్ని ప్రణాళిక ప్రకారంగా అక్కడ చేసుకోవచ్చు అని అనుమతి ఇచ్చి మళ్ళీ ఇప్పుడు ఎందుకు అడ్డుకుంటున్నారంటూ ప్రధానంగా పెద్దారెడ్డి వాళ్ళని నిలదీస్తున్న ఆ తీరుని మనం చూస్తున్నాం స్క్రీన్ పైన. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి, పోలీసులు ఏం చెప్తున్నారు అసలు దీనికి సంబంధించి? అనంతపురం జిల్లా తాడిపత్రిలో మరొకసారి టెన్షన్ వాతావరణం నెలకొంది. అయితే వాస్తవానికి నిన్న రాత్రి వరకు కూడా తాడిపత్రి పట్టణంలోనే ర్యాలీ నిర్వహించాలనుకున్నారు పెద్దారెడ్డి. కానీ పోలీసుల సూచనల మేరకు అయితే లా అండ్ ఆర్డర్ సమస్యలు వస్తుందన్న కారణంతో ఒకసారిగా కూడా యాడికి మండలం కూడా షిఫ్ట్ చేశారు. ప్రస్తుతం చూస్తూ పెద్దారెడ్డి ఇంటి వద్ద కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలంతా కూడా గుమిగూడి ఉన్నారు. ప్రస్తుతము పెద్దారెడ్డి బయటకు రాకుండా కూడా పెద్ద ఎత్తున పోలీసు బలగాలు కూడా ఇంటి చుట్టూ కూడా చుట్టుముట్టాయి. ఇక పెద్దారెడ్డి హౌస్ అరెస్ట్ చేసే అవకాశం కనిపిస్తుంది. అయితే పెద్దారెడ్డి రాత్రి పర్మిషన్ ఇచ్చి రాత్రి 11 గంటలకు కూడా పర్మిషన్ ఇచ్చారు. మీరు ఇప్పుడు ఎందుకు అడ్డుకుంటున్నారంటూ కూడా వారితో వాగ్వాదానికి దిగాడు. తీవ్రస్థాయిలో కూడా వారిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇప్పుడే ర్యాలీ అయితే టీడీపీ ర్యాలీ కూడా పెద్దారెడ్డి ఇంటి సమీపంలో కూడా వచ్చి ఉంది. జేసీ అస్మిత్ రెడ్డి కూడా టీడీపీ ఇంటి సమీపంలో కూడా చేరుకున్నారు. మరి కాసేపట్లోనే భూమి పూజ కూడా స్టార్ట్ కాబోతుంది. ఇప్పుడు పోలీసులకు పెద్ద టాస్క్ గా మారబోతుంది. ఇరు వర్గాల నడుమ కూడా శాంతి భద్రతలు చెలరేయకుండా ఇటువైపు కార్యకర్త అటువైపు వాళ్ళు ఇటు రాకుండా కూడా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. అయితే పెద్దారెడ్డి మాత్రం బయటకు వెళ్లకుండా కూడా చుట్టూ పోలీసులు భారీ ఎత్తున మోహరింపజేశారు. ఎవరు కూడా కార్యకర్తలు కానీ పెద్దారెడ్డి మనుషులు కానీ పెద్దారెడ్డి కానీ బయటకు వెళ్లకుండా చుట్టూ కూడా పోలీసులు మోహరింపజేసి అవసరమైతే వజ్రవాహనాన్ని కూడా ఇక్కడే పెట్టుకుని ఉంచారు. ఏమైనా జరిగితే మళ్ళీ ఇబ్బంది అవుతుంది కాబట్టి ఆర్డర్ సమస్య తలెత్తే అవకాశం లేకుండా కూడా జాగ్రత్త చర్యలు చేపట్టారు. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్న అయితే పెద్దారెడ్డి ఇల్లు చూస్తాం. ఆ ఇంటి వెనుకనే జేసీ అస్మిత్ రెడ్డి కూడా భూమి పూజ కార్యక్రమం పెట్టుకున్నాడు. డ్రైనేజ్ సంబంధించిన భూమి పూజ కార్యక్రమం పెట్టుకున్నాడు. ఇప్పుడే పెద్ద ఎత్తున ర్యాలీ కూడా పెద్దారెడ్డి ఇంటి వెనుకకు చేరుకుంది. మరి కాసేపట్లో కూడా ఈ భూమి పూజ సుమారుగా మధ్యాహ్నం వరకు కొనసాగుతుంది కాబట్టి అంతవరకు పెద్దారెడ్డి ఎక్కడ బయటకు వెళ్లే అవకాశం లేదు. కానీ ఈ పెద్దారెడ్డి మాత్రం ఖచ్చితంగా నేను ఇవాళ సాయంత్రం అయినా సరే యాడికి మండలానికి వెళ్లి తీరుతానంటూ కూడా ఆయన భీష్మించి కూర్చున్నారు. ఎందుకంటే ఆయన గతం నుంచి కూడా చెప్తున్న పరిస్థితి ఒకటే ఉంది, పోలీసులే పర్మిషన్ ఇచ్చి మరి ఎందుకు అడ్డుకుంటున్నారంటూ కూడా వారు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. చూస్తూ ఉన్నాం పోలీసులు పెద్ద ఎత్తున బారికేడ్ ఏర్పాటు చేసి బందోబస్తు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఎక్కడా కూడా ఎటువంటి ఘటన జరగకుండా, ఎందుకంటే ఇక్కడే టీడీపీ కార్యక్రమం కొనసాగుతుంది కాబట్టి ఎటువంటి అమాయకీ ఘటన జరగకుండా కూడా చూస్తూ ఉన్నాం. టీడీపీ నేతలంతా కూడా ఒక్కొక్కరు ఇప్పటి ర్యాలీగా చేరుకున్నారు. వారు పెద్దారెడ్డి ఇంటి వైపుకు రాకుండా కూడా వారందరినీ కూడా పోలీసులు నిర్వహించే ప్రయత్నం చేసి చుట్టూ బారికేడ్ కూడా ఏర్పాటు చేసి ఎవరు కూడా రాకుండా చూస్తూ ఉన్నాం. పెద్ద సంఖ్యలో వాహనాలు కూడా ఇక్కడ చేరుకున్నాయి. టీడీపీ శ్రేణులు కూడా ఎక్కడా కూడా పెద్దారెడ్డి ఇంటి పక్కనే కాబట్టి ఆ గోడకు టచ్ కాకుండా కూడా పోలీసులు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. అయితే దీనిపై పెద్దారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. నా ఇంటి చుట్టూ పర్మిషన్ ఇచ్చినప్పుడు నాకెందుకు యాడికి వీళ్ళెందుకు
పర్మిషన్ ఎవరంటూ కూడా ఆయన పోలీసులపై కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అంటే పోలీసులు కూడా ఒకటే చెప్తున్నారు, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది కాబట్టి మీకు పర్మిషన్ ఇవ్వడం, అంతకుమించి ఏమీ లేదు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. కేవలం శాంతి భద్రత సమస్య కోసం మాత్రమే మిమ్మల్ని వెళ్ళనివ్వట్లేదు అంటూ కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఎక్కడా కూడా శాంతి భద్రత సమస్య రాకుండా చూసేందుకు మాత్రమే మేము ఇలా జాగ్రత్త చర్యలు చేపడుతున్నామని వారు చెప్తున్నారు. అయితే నాకు వివరంగా రాసి ఇవ్వండి అంటూ కూడా పెద్దారెడ్డి పోలీసులు అడుగుతున్నాడు. కేవలం రాసి ఇస్తే నేను తదుపరి చర్యలు తీసుకుంటాను, మీరే పర్మిషన్ ఇచ్చి మీరే ఎందుకు దీన్ని కాదరాస్తున్నారంటూ కూడా వారిపై పోలీసులపై కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మనం చూస్తున్న ప్రదేశంలోనే ప్రస్తుతం అయితే బారికేడ్ ఏర్పాటు చేశారు. అంతా కూడా డ్రైనేజ్ క్లీనింగ్ చేస్తున్నారు. అంతా కూడా ఇవాళ భూమి పూజ కార్యక్రమం పెట్టుకున్నాడు కాబట్టి అస్మిత్ రెడ్డి కూడా ఈ సాయం మధ్యాహ్నం 12 నుంచి 1 గంట వరకు కొనసాగే అవకాశం ఉంది. దీంతో ఎక్కడా కూడా అవాంఛనీయ ఘటనలు కూడా బందోబస్తు ఏర్పాటు చేశారు. రత్న రైట్ యోగానంద్, మీరు చెప్పిన ప్రకారం చూస్తే ఏదైతే ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి అభివృద్ధి కార్యక్రమాలకి సంబంధించిన శంకుస్థాపనలు పెట్టుకున్నారో, ఇక ఆ ప్రకారం చూస్తే మరి ఇప్పుడు పెద్దారెడ్డికి ఇచ్చిన పర్మిషన్ ని రేపటికి ఏమైనా వాయిదా వేసే అవకాశం కనిపిస్తుంది? అంటే ఇది స్టేట్ కాల్, కేవలం ఒక్క నియోజకవర్గమే కాదు, రాష్ట్రం మొత్తం కూడా మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణకు సంబంధించి ఎక్కడైతే ప్రజా ఉద్యమం పేరుతో కూడా స్టేట్ మొత్తం కూడా ఒకే రోజు పిలుపునిచ్చారు నిరసన కార్యక్రమాలకు, లేదా రెవెన్యూ అధికారులకు వినతి పత్రం ఇచ్చే కార్యక్రమం ఇది కేవలం ఈ ఒక్కరోజు ఏర్పాటు చేసే అవకాశం ఉంది. కాబట్టి రేపు వాయిదా వేసే అవకాశం లేదు. ఇవాళ జరుగుతుందా లేదా అనేది కూడా మనకు తెలియాల్సి, ఎందుకంటే ఇప్పటికీ యాడికి మండలానికి వెళ్లకుండా కూడా పెద్దారెడ్డిని పోలీసులు నిర్వహించారు. ఎక్కడికి వెళ్లేందుకు మీకు లేదు అనుమతి, మీరు వెళ్తే అక్కడ శాంతి భద్రత సమస్య వస్తుంది కాబట్టి మీరు ఎక్కడికి వెళ్లేకి లేదంటూ కూడా వారిని అడ్డుకున్నారు. కానీ అదే విధంగా చూస్తూ ఉన్న పెద్ద ఎత్తున టీడీపీ వర్గీయులు కూడా ఒక్కొక్కరుగా కూడా ర్యాలీగా చేరుకుంటూ ఉన్నారు. అదే ఒకసారి కూడా ఎవరు అటువైపు వెళ్లకుండా కూడా ఏఎస్పీ కూడా ఇప్పుడే ప్రస్తుతం ఘటన అయితే పెద్దారెడ్డి ఇంటి వద్ద కూడా చేరుకున్నారు. బందోబస్తు కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నారు. ఏమన్నా అవాంఛనీయ ఘటన జరిగితే ఎటువంటి జరగకుండా కూడా ఆయన ఇష్యూ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఎస్పీ గారితో మాట్లాడారు. సార్ ఎందుకు సార్ పెద్దారెడ్డి గారిని అడ్డుకోవడం ఎందుకు సార్? మీ మీద ఆరోపణలు చేస్తున్నాడు, కేవలం పోలీసు రాజ్యం నడుస్తున్నట్టు కూడా everything will be updated soon, please. చూస్తూ ఉన్నాం అయితే ఐఎస్పీ కూడా ఒకటే చెప్తున్నారు రత్న, మేము మళ్ళీ మాట్లాడతామంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ఇప్పుడే ఆయన కూడా ఈ పెద్దారెడ్డి వాళ్ళు చేరుకొని ఎవరు కూడా కార్యకర్తలు ఎవరు కూడా ఇటువైపు రాకుండా కూడా జాగ్రత్త చర్యలు చేపడుతున్నారు రత్న. రైట్ యోగానంద్, ఇప్పటికే పోలీసులు పర్మిషన్ ఇవ్వటం, మళ్ళీ నేను అక్కడ ఈ కార్యక్రమాలు చేపడతాను అంటే అడ్డుకోవడం చూస్తున్నానని చెప్పి పెద్దారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తున్న తీరుని మనం చూస్తున్నాం. అసలు ఆయన ఏం చెప్తున్నారు పోలీసుల ఈ పర్మిషన్కి సంబంధించి కానీ, లేదంటే అస్మిత్ రెడ్డి చేస్తున్న కార్యక్రమాలకి సంబంధించి కానీ, సడన్గా దీన్ని అంతటిని ఆపేయడానికి సంబంధించి పెద్దారెడ్డి ఏం చెప్తున్నారు? రైట్, ఇక మనం చూస్తున్నాం తాడిపత్రిలో అటు టీడీపీ అలాగే వైసీపీ పోటాపోటీ కార్యక్రమాలకు పిలుపునివ్వడం జరిగింది. ఒక పక్కన మెడికల్ కాలేజీలకు సంబంధించి ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఎంఆర్ఓలకు వైసీపీ వినతి పత్రాల కార్యక్రమం చేపట్టనుంది. ఇక తాడిపత్రి వైసీపీ ఆఫీస్ నుంచి కూడా రెవెన్యూ ఆఫీస్ వరకు కూడా ర్యాలీ తీనున్నారు. ఇదే టైంలో అటు ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలకు కూడా షెడ్యూల్ వేసుకోవడం జరిగింది. ఇక ఇప్పుడు పెద్దారెడ్డిని అడ్డుకోవడం జరిగింది పోలీసులు. ఎందుకంటే ఇరు వర్గాల కార్యకర్తలు ఒక్కసారిగా ఎదురెదురు పడితే కనుక ఘర్షణ వాతావరణం ఎదురయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో పోలీసులు అక్కడికి వెళ్లి పెద్దారెడ్డిని ఆపేసిన తీరుని మనం బిగ్ టీవీ స్క్రీన్ పై చూస్తున్నాం. రైట్, మా ప్రతినిధి యోగానంద్ అందుబాటులో ఉన్నారు. యోగానంద్, మనం చూస్తున్నాం పోలీసులే ముందు పర్మిషన్ ఇవ్వడం, దాని తర్వాత ఆపేయడం. ఇప్పుడు అస్మిత్ రెడ్డి చేస్తున్న కార్యక్రమాల వల్ల ఘర్షణ నెలకొనే నేపథ్యంలో పోలీసులు ఏ విధంగా అయితే రంగప్రవేశం చేశారో చూస్తున్నాం. అసలు పెద్దారెడ్డి ఏం చెప్తున్నారు ఈ విషయానికి సంబంధించి? పెద్దారెడ్డి మాత్రం పోలీసులపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే పర్మిషన్ మీరే ఇచ్చి మీరే ఎందుకు దీన్ని కాదరాస్తున్నారు అంటూ కూడా, ఎందుకంటే రాత్రి 11 గంటల వరకు కూడా వేరొక మండలంలో మీరు పర్మిషన్ పెట్టుకోండి అంటూ కూడా వారు చెప్తున్న పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు మాత్రం సడన్ గా ఇంటికి వచ్చి 10 గంటల సమయంలో అడ్డుకునేందుకు ప్రయత్నిస్తే ఎలా అంటూ కూడా చూస్తూ టీడీపీ కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున ఇప్పటికే చేరుకున్నారు. ఇది పెద్దారెడ్డి ఇల్లు, విజువల్స్ చూస్తే మనకి ఇది పెద్దారెడ్డి ఇల్లు. ఇటుపై కేవలం దానికి 10 మీటర్ల దూరంలోనే ఏదైతే అస్మిత్ రెడ్డి కూడా భూమి పూజ కార్యక్రమాల్లో చూసిన డ్రైనేజ్ క్లీన్ చేసేటివి వాహనాలు కూడా పెద్ద ఎత్తున చేరుకున్నారు. కార్యకర్తలు కూడా వచ్చారు, ఎమ్మెల్యే కూడా ప్రస్తుతం భూమి పూజ చేస్తున్నారు. కాబట్టి ఇవన్నీ చూస్తూ ఉంటే పరిణామాలు ఎటువంటి ఇష్యూస్ జరగకుండా కూడా తాడిపత్రిలో లా అండ్ ఆర్డర్ సమస్య ఇక్కడ రాకుండా కూడా పోలీసులు బందోబస్తు చర్యలు చేపట్టారు. పెద్దారెడ్డి ఇంటి చుట్టూ కూడా బారికేడ్ ఏర్పాటు చేసి ఎక్కడికి వెళ్లేందుకు అవకాశం లేకుండా కూడా వారు చెప్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా టీడీపీ కార్యకర్తలు కూడా అటువైపు పెద్దారెడ్డి ఇంటి వైపు వెళ్లకుండా కూడా బందోబస్తు కార్యక్రమాలు చేశారు. ఎవరు కూడా అయితే బారికేడ్ ఏర్పాటు చేసి చుట్టూ కూడా అటువైపు వెళ్లకుండా కూడా అన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేసి టీడీపీ కార్యకర్తలు ఇక్కడ ఉన్నారు కాబట్టి ఎవరు కూడా అటువైపు వెళ్లకుండా కూడా బందోబస్తు కార్యక్రమాలు ఏర్పాటు చేసి చూస్తూ ఉన్నాం. ఎంత పెద్ద ఎత్తున వీరంతా కూడా ఏర్పాటు చేసి ఎవరు కూడా వెళ్లకుండా కూడా ఏర్పాటు చేస్తారు. రత్న,
యోగానంద్, మనం చూస్తున్నాం ప్రధానంగా మీకు ప్రాణహాని ఉంది, అందుకే మీరు ఈ కార్యక్రమాన్ని పోస్ట్ పోన్ చేసుకోండి, మేము ఆ ప్రాణహాని ఉన్న నేపథ్యంలోనే ఇక్కడికి వచ్చామని చెప్పి పోలీసులు చెప్తున్నారు. సో ప్రాణహాని అంటే ఏం చేయాలి, ఇంట్లోనే కూర్చోవాలా అంటూ కూడా పెద్దారెడ్డి ప్రశ్నిస్తున్న తీరును కూడా మనం చూస్తున్నాం. పోలీసుల దగ్గర నుంచి ఎటువంటి సమాధానం వస్తుంది అనుకోవచ్చు? అంటే పోలీసులు ఒకటే చెప్తున్నారు, ఎక్కడ కూడా మీకు ఇబ్బంది వాతావరణం ఉంది కాబట్టి మీరు బయటకు వెళ్లేందుకు అవకాశం లేదు, మీరు ఎక్కడా కూడా ఇంటి దాటి బయటకు వెళ్లేందుకు అవకాశం లేదు కాబట్టి మీరు ఇక్కడే ఉండేటట్టు కూడా వారు చెప్తున్న పరిస్థితి ఉంది. ఇక్కడ కూడా అయితే ప్రస్తుతం మనం చూస్తున్నాం, అస్మిత్ రెడ్డి గారు మాట్లాడదాం, మనం వెళ్ళే ప్రయత్నిద్దాం, మనం అవసరం మాట్లాడి ఆయనకు తెలుసుకునే ప్రయత్నిద్దాం. ఎందుకంటే పెద్ద ఎత్తున వీరంతా కూడా కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి వారి వరకు మనం మాట్లాడే ప్రయత్నిద్దాం. ఒకసారి మనం అస్మిత్ రెడ్డి గారితో మాట్లాడే ప్రయత్నం చేసి లైవ్ లో మనం చూస్తున్నాం కాబట్టి అస్మిత్ రెడ్డి గారు కూడా ఇప్పుడే మీడియాతో మాట్లాడుతున్నారు, మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ ఏం చెప్తారు ఆయన అనే దానిపై కూడా? లీడరే లేనప్పుడు ఏ విధంగా అవుతుంది? ఎప్పుడైనా లీడర్ ముందు ఉండాలా? అస్మిత్ రెడ్డి గారు మాట్లాడతాం, మనం మాట్లాడే ప్రయత్నిద్దాం. ఒకసారి ఒక నిమిషంలో మనము ఆయన స్పందన తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అస్మిత్ గారు ఎందుకు మీరు అడ్డుకుంటున్నారంటూ కూడా ఎమ్మెల్యే ఆరోపిస్తారు. యోగానంద్, మీరు అలాగే ఒక నిమిషం హోల్లో ఉండండి, ఇదే విషయం సంబంధించి పెద్దారెడ్డి మాట్లాడారు, ఒకసారి చూద్దాం. ఈ తాడిపత్రికి జేసీ ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే అయినటువంటి అస్మిత్ రెడ్డి గ్యాంగ్ స్టార్లుగా వ్యవహరించి కష్టపడి సొంత డబ్బులు నిలబెట్టుకొని చేసుకొని ప్రభుత్వం సహాయంతో మేము ఏదో చేసుకుంటా అంటే మేమేమడ్డుకుంటున్నాం? నాకు అర్థం అంటే నేను మొత్తం ఈరోజు ఈరోజు మా నియోజకవర్గం అంతా పెట్టుకున్నా, మళ్ళా అంటే ఇంత మంచి అభివృద్ధి కార్యక్రమం చేస్తుంటే నేను పిలుపునికూడదా? మా వాళ్ళకి నేను చూపించుకోకూడదా? నువ్వు ఏమీ చేయకుండానే 5 ఏళ్ళు నువ్వు ఇది నడిపినావే, నేను అభివృద్ధి చేస్తుంటే తప్పేముంది దీంట్లో? పోలీసులు పెట్టి అడ్డుకుంటున్నారని చెప్తారు. నేను ఏ రోజు నా ఫోన్ చెక్ చేసుకో, ఇంతవరకు నేను పోలీసు వాళ్ళకే నేను ఫోన్ చేయలే, ఎవరికి చేయలే. ఇప్పుడు వాళ్ళు భద్రత కోసం ఏదో బయటకు వచ్చారే తప్ప వేరే విషయం లేదు. ఇప్పుడు ఎమ్మెల్యే ఎక్కడికైనా వస్తుంటే ఎక్కడైనా సెక్యూరిటీ ఇస్తారు. ఇప్పుడు ఆయన వెళ్తే మీరు అడ్డుకోరు, ఎక్కడ కూడా బయటకు వెళ్తే? నేను అడ్డుకోను, ఆయన ఫస్ట్ బయటికి రానియండి. మాజీ ఎమ్మెల్యే బయటకు వస్తే మేము ఎక్కడ అడ్డుకోమంటూ కూడా ఆయన చెప్తున్న పరిస్థితి ఉంది. ఆయనకు భయపడే, అయితే కార్యకర్తలకు భయపడే ఆయన అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదు కాబట్టి ఆయనకు భయపడే ఎక్కడా కూడా ఆయన బయటకు రావట్లేదు అంటూ కూడా మాజీ ఎమ్మెల్యే చెప్తున్న పరిస్థితి ఉంది. ఇదంతా చూస్తూ ఉంటే తాడిపత్రిలో మరోసారి ఏమన్నా ఉద్రిక్త వాతావరణం చెలరేగుతుందో అనేది కూడా మనకు తెలియాల్సి, ఎందుకంటే పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి ఎక్కడైనా సరే ఇబ్బంది తలెత్తకుండా పోలీసులు ముందు చర్యలు తీసుకుంటారు. కానీ ఇక్కడ మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో కూడా మాజీ ఎమ్మెల్యే కానీ బయటికి రాకుండా కూడా చుట్టూ బారికేడ్ ఏర్పాటు చేసుకుని ఎవరు కూడా. రైట్ యోగానంద్, ఒక్క నిమిషం మీరు అలాగే హోల్డ్ లో ఉండండి. ఇక పెద్దారెడ్డి ఏం మాట్లాడారో ఇష్యూకి సంబంధించి ఒకసారి దాన్ని విందాం. ఈ తాడిపత్రికి జేసీ ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే అయినటువంటి అస్మిత్ రెడ్డి గ్యాంగ్ స్టార్లుగా వ్యవహరించి ప్రతిరోజు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకులు, యాక్టివ్ ఉన్న వాళ్ళపైన దాడులు జరుగుతూనే ఉన్నాయి. తాడిపత్రికి ప్రత్యేకంగా పోలీస్ అధికారులు ఉండారా, లేకపోతే ఇది ఒక రాష్ట్రమా, లేకపోతే ఒక దేశమా, లేకపోతే ఒక దీవే? ఏదో ఒక దీవిలో నేను ఉన్నట్లు, ఆ దీవిని పాలించుతానట్టు జేసీ కుటుంబం అనుకున్నట్లు ఇక్కడ ఉండేటువంటి అధికారులు కూడా ఆ దీవి సామ్రాజ్యం అంతా లాండ్ ఆర్డర్లు కానీ చట్టం కానీ జేసీ కుటుంబం నుండి వస్తుంది. మేము దానికి ఆలోచన చేసే మేము ఇక్కడ ఉద్యోగాలు చేస్తామనే ఆలోచనకు వచ్చి ఈ విధంగా చేస్తారా? దీనిపైన ఒక ఆలోచన కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు కనీసం తాడిపత్రిలో ఏం జరుగుతుందనే ఆలోచన అయినా కానీ ఆయన చేయాల. ప్రజెంట్ చైర్మన్ గారు పెద్దారెడ్డిని పంచెలు ఉడికి కొడతామని అతను చెప్తాడు, వాళ్ళ కౌన్సిలర్లు, మహిళా కౌన్సిలర్లు పంచె ఉడిగుతా అని వాళ్ళు చెప్తారు. ఎవరో ఒకరు ఉడిగితే అది వాళ్ళకు కూడా అర్థమవుతుంది ఎట్లుంటుంది అనేది. ఓర్పు అనేది ఒక స్థాయి వరకు ఉంటుంది. వాళ్ళు ఏం చెప్తారంటే నువ్వు ఫ్యాక్షన్ చేస్తా అని చెప్పినా గతంలో, ఖచ్చితంగా నేను ఈ పొద్దు చెప్తా, అవకాశం వచ్చి నాకంటూ సమయం వచ్చి అన్నీ జరిగినప్పుడు వాళ్ళ కోరిక అయితే నేను ఖచ్చితంగా నెరవేర్చా. ఇప్పుడే నెరవేర్చాలనేది ఏం లేదు, దానికి సమయము, సందర్భము అన్నీ ఉన్నాయి. ఆ సమయము, సందర్భం వచ్చినప్పుడు బ్రహ్మదేవుడు ఒకడే నాకు వరం ఇవ్వాల తప్ప, నాకు చిన్న చూపు చూడాలి తప్ప ఎలాంటి దీంట్లో సందేహం లేదని కూడా ఈ సందర్భంగా మీకు
ఎస్ మనం యోగానంద్ దగ్గరికి వెళ్దాం. యోగానంద్, మనం చూస్తున్నాం పెద్దారెడ్డి చేసిన వ్యాఖ్యలను కూడా చూస్తున్నాం. ఇదేంటో ఒక దీవిలాగా, నేనేంటో దీవిలా ఉన్నట్లు ఇది చేస్తున్నారు, ఇక్కడ ఎటువంటి పాలన నడుస్తుంది అంటూ కూడా ఆయన కొన్ని కామెంట్స్ చేస్తున్నారు. ఇక శాంతి భద్రతల నేపథ్యంలో పోలీసులు అడ్డుకోవడం కూడా మనం చూస్తున్నాం. అటు అస్మిత్ రెడ్డి కూడా నేను అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాను, నాకేం అవసరం పోలీసుల్ని అడ్డు పెట్టాల్సిన అవసరం అని చెప్పి ఆయన కూడా వ్యాఖ్యానిస్తున్నారు. ఇద్దరు వ్యాఖ్యలను ఏ విధంగా చూడొచ్చు అంటారు? ప్రజ్ఞ, తాళపత్రి చూసుకుంటే మనకి ఎప్పుడు కూడా సెన్సిటివ్ ఏరియా. ఎందుకంటే ఇరు వర్గాలు కూడా ఎవరు ఉప్పు నిప్పులా ఉంటారు. ఎప్పుడు కూడా ఎక్కడ కూడా వీరు ఎదురు పడితే మాత్రం ఖచ్చితంగా ఏదో ఘర్షణ చెలరేగే వాతావరణం కూడా ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి పోలీసులు ముందస్తుగా కూడా రాత్రి వరకు కూడా ఇక్కడ పర్మిషన్ ఇచ్చినప్పటికీ కానీ రాత్రి నుంచి కూడా పరిణామాలు వేగంగా మారిపోవడంతో, ఎందుకంటే టీడీపీ వర్గీయులు కూడా ప్రోగ్రామ్ ఇక్కడే పెట్టుకోవడం, కేవలం ఎమ్మెల్యే ఇంటికి 10 మీటర్ల దూరంలో ప్రోగ్రామ్ పెట్టుకోవడం, అదేవిధంగా ఎమ్మెల్యే బయటకు రాకుండా కూడా పెద్ద ఎత్తున పోలీసులు కూడా చర్యలు తీసుకున్నారు. ఎవరు కూడా ముఖ్యంగా తాళపత్రి ఏఎస్పీ ఆధ్వర్యంలో ఎవరు బయటకు వెళ్లేందుకు కూడా మార్గం లేకుండా కూడా బారికేడ్ ఏర్పాటు చేశారు. కానీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి, మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఓర్పు అనేదానికి కూడా ఒక స్థాయి ఉంటుంది, ఆ స్థాయికి మించి చేస్తే మాత్రం ఖచ్చితంగా మేము కూడా తిరగబడే పరిస్థితి వస్తుంది. ఫ్యాక్షన్ అనేది నాకు అవకాశం వస్తే మరొకసారి చూపించే అవకాశం కూడా ఉంటుంది నాకు అంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యల పట్ల ఇప్పుడు పోలీసులు ఏ విధంగా స్పందిస్తారు? ఎందుకంటే మరొకసారి నేను ఫ్యాక్షన్ చేసి అంశాన్ని కూడా పరిశీలిస్తాను, అవకాశం వస్తే నేనేంటో నీకు నిరూపిస్తా అంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు ఈ వ్యాఖ్యల పట్ల ఈ పోలీసులు కానీ, జేసీ వర్గీయులు కానీ, జేసీ ప్రభాకర్ రెడ్డి కానీ, జేసీ అస్మిత్ రెడ్డి కానీ ఏ విధంగా స్పందిస్తారో మనం వచ్చి చూడాల్సిన అంశంగా అనిపిస్తుంది. రత్న, రైట్, థ్యాంక్ యూ యోగానంద్. ఇక తాడిపత్రిలో మళ్ళీ హైటెన్షన్ వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే టీడీపీ వైసీపీ పోటాపోటీ కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. ఒక పక్కన మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఎంఆర్ఓలకు వైసీపీ వినతి పత్రాల కార్యక్రమంలో పెద్దారెడ్డి పాల్గొంటున్నారు. అదేవిధంగా అటు జేసీ అస్మిత్ రెడ్డి కూడా మనం చెప్పుకోవచ్చు ఎమ్మెల్యే, ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో పోలీసుల పహారా అనేది కొనసాగుతుంది.